ప్రస్తుతం పాక్ భారత్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. 26 మంది పర్యటనలను ఊచకోత కోసినటువంటి ముష్కర్లను మట్టుపెట్టేందుకు ఆపరేషన్ సింధూరకు పిలుపునిచ్చినట్టు భారతదేశం తీసుకున్న చర్యల్లో ఇప్పటికే 200 మంది ఉగ్రవాదులు మాత్రం మట్టుపెట్టి వారి స్థావరాలను కూడా భూస్థాపన చేశారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న ప్రతి సైనికుల ఇంటిలో కూడాను ఈరోజు తమ వారు యుద్ధంలో పాల్గొన్నారన్నటువంటి ఆనందం మాత్రం వెలువరిస్తుంది. అందులో ఎటువంటి అచ్చ లేదు. దేశ రక్షణలో భాగంగా విధులు నిర్వహిస్తున్నటువంటి ప్రతి సైనికుల కుటుంబాల్లో కూడా ఈరోజు అక్కడ యుద్ధంలో పాల్గొన్న వారికి ఎటువంటి అండగా నిలుస్తున్నారనడానికి ప్రస్తుతం హవల్దార్ జగదీష్ ఇంట్లో ఉన్నాం. ఆ భార్య అదేవిధంగా తండ్రి ఒక్కగానో కొడుకును దేశ రక్షణ కోసం ఆయన మిలిటరీకి పంపించడం జరిగింది. ప్రస్తుతం హవల్దార్గా ఉండి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఆయనకి ఎటువంటి అండగా నిలుస్తుందని చెప్పి ఆమె భార్యను అడిగి తెలుసుకుందాం. చూస్తే ప్రస్తుతానికి జమ్మూ కాశ్మీర్లో ఉన్నారు, జమ్మూలో ఉన్నారు. ఇప్పుడు అక్కడ యుద్ధ వాతావరణం ఉంది. మీతో మాట్లాడినప్పుడు ఆయన ఏమని చెప్పారు? మూమెంట్ ఏమైనా వచ్చిందా? యుద్ధంలో పాల్గొనే అవకాశం కల్పిస్తారని చెప్పేసి ఒక సంకేతాలు ఏమైనా ఉన్నాయి? మాట్లాడుతున్నారు సార్, కానీ అక్కడి నుంచి ఏమీ చెప్పకూడదని చెప్పి ట్రాప్ చేస్తున్నారని ఏం మాట్లాడట్లేదు, బాగానే ఉన్నానని మాత్రం చెప్తున్నారు. మార్నింగ్ నైట్ ఫోన్ చేస్తారు, ఒక 10 minutes అంతే. ఇప్పుడు హవల్దార్గా ఉన్నారు, ఆయనకు ఒక బాధ్యత ఉంటుంది, ఒక వింగ్ను మానిటరింగ్ చేయాల్సినటువంటి గురుతర బాధ్యత ఉంటుంది. గతంలో ఎక్కడ ఉండేవాళ్ళు, ప్రస్తుతం అక్కడికి ఎన్నాళ్ళైంది వెళ్ళిన తర్వాత ఈరోజు ఇటువంటి ఒక రోజు వస్తుందని చెప్పేసి ఎప్పుడైనా అనుకున్నాం? ముందు మేము పంజాబ్లో ఉన్నాం సార్, ఒక 1 year అయింది ట్రాన్స్ఫర్ అయ్యి. ఇప్పుడు ఇంకొక 1 yearలో అయిపోద్ది, 2 years అక్కడ ట్రైనింగ్. ఇలా వస్తుందని అనుకోలేదు, అసలు సెలవుకి రావాలి, అసలు రాలేదు. పెహల్గాం ఘటన జరిగిన రోజు ఆయన అక్కడ ఉన్నారు, అక్కడ ఘటన జరిగింది. అది విన్న వెంటనే మీకు ఎలా అనిపించింది? ఎవరికైనా టెన్షనే కదా సార్. కానీ ఆ రోజు జరిగిన దాష్టికానికి మాత్రం ఈరోజు ఈ ఆపరేషన్కి ఒక పేరు పెట్టారు, ఆపరేషన్ సింధూర. అంటే వారి తాలూగా మహిళకి, అంటే హిందూ మహిళకు ఉన్నటువంటి ఆ సింధూరాన్ని ఈరోజు చెరిపేసినటువంటి ఆ ముష్కర్లను మట్టు పెట్టడానికి ఈరోజు భారతదేశం పూనుకుంది. పాకిస్తాన్ మాత్రం వారు రక్షించే విధంగా, కానీ వారు నీట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మీ ఆయన నుంచి నువ్వేం ఆశిస్తున్నావు? ఎవరిని వదలకుండా ప్రతి ఒక్కరిని చంపేయాలి. తనకి ఒక ఛాన్స్ రావాలని కోరుకుంటున్నాను అందులో జాయిన్ అవ్వడానికి. సో ఆయన ఆర్మీలో చేరాడని తెలిసి ఆర్మీ దీనిగా ఒక ఆర్మీ సోల్జర్గా పెళ్లి చేసుకున్నావా, లేకపోతే దేశ రక్షణలో భాగంగా నేను సైతం అన్నటువంటి ఒక నమ్మకం ఈరోజు ఆయనతో పాటు నడుస్తుంది? నేను సైతం అనే నమ్మకంతో అతనితో పాటు నడుస్తున్నాను. తనకు ఒక ఛాన్స్ రావాలని కోరుకుంటున్నాను. చూస్తే కనుక ప్రస్తుతం హవల్దార్ జగదీష్ మాత్రం కమాండర్గా వ్యవహరించే పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధంలో పాల్గొనే అవకాశం తన భర్తకు రావాలి. ఎవరైతే 26 మందిని ఓచుకోత కోసినటువంటి ముష్కర్ను మట్టు పెట్టేందుకు మాత్రం తన భర్తకు పూర్తిగా అండదండగా ఉంటానని చెప్పేసి భార్య ఈరోజు ఒక మనోధైర్యం ఇస్తుంది. ప్రస్తుతం వాళ్ళ నాన్నగారు ఉన్నారు. ఎంతమంది మీకు పిల్లలు? ఈరోజు మీ అబ్బాయి ఎక్కడైతే యుద్ధం జరుగుతుందో ఆ యుద్ధం దగ్గరే ఉన్నారు. ఏ క్షణమైనా యుద్ధంలో భాగస్వామి కావాల్సినటువంటి ఆవశ్యకత నెలకొనేవి. ఎలా అనిపిస్తుంది ఒక తండ్రిగా? ఎలాగనిపిస్తుంది, ఎంత బాధ ఉన్నా సరే పంపిన తర్వాత మన ఇష్టం కాదు కదండి. అయితే అది ఏది జరిగినా భగవంతుడి దయ అనేసి మేము కోరుకుని చక్కగా ఉండాలనేసి మేము కోరుకుంటున్నాం. మరి అది అపముశుభం తెలియని ఒక 26 మందిని చంపేశారు. అక్కడ వాళ్ళని మట్టు పెట్టడానికి ఈరోజు అక్కడ యుద్ధ వాతావరణం ఉంది. మీ అబ్బాయి కూడా ఈరోజు యుద్ధంలో భాగస్వామై ఆ ముష్కర్లను మట్టు పెట్టాలని ఒక ఆశీర్వాదం తండ్రిగా కొడుకిచ్చే పరిస్థితి. అలాగే వాళ్ళని అందరినూ వదలక చక్కగా వాళ్ళందరూ సమదిద్దుకొని ఇంటికి వచ్చినట్టుగా ఉన్నట్టుగా ధైర్యంగా ఉండాలని మాకు కోరుకుంది బాబు. ప్రస్తుతం మాత్రం యుద్ధం జరుగుతుందనే విషయం తెలుసుకో. ఒక తండ్రిగా కొడుకు ఈరోజు అక్కడ ఆర్మీ జవాన్గా ఉన్నాడు అన్నటువంటి ఆనందం నెలకొనుందే. ఈరోజు దేశ రక్షణలో భాగంగా తనకు ఒక అవకాశం వచ్చేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆనందిస్తున్నావా? తప్పదు, మరి ఆనందించాలి. అదే కాగా మనం అనుకునే వాళ్ళు ఉన్నాం. పిల్లడు ఎక్కడున్నా సరే ఆనందంగా ఉండాలా. అదేదో యుద్ధం కూడా వాంటింగ్ లేకుండా జరపాలి, కానీ మీరు జరపకుండా రావడానికి మనకు అవ్వదు. అవి తీరాల, అంటే శత్రువులు పూర్తిగా మట్టు పెట్టాలి. ఇట్టి పరిస్థితులే సరే మనం అనుకోకూడదు. లోకమల్లును దేశమల్లా ఒక తీరుగా మనం నడిస్తే కొంత ముందుకు వెళ్ళగలము అనేసి నాకు కోరుకుంది బాబు. ఇలా యుద్ధంలో పాల్గొనే అవకాశం కొడుకు కలుగుతుందని తండ్రిగా ఆశిస్తాను బాబు. యుద్ధంలోనే ముందుకు వెళ్ళాలనేసి నాకు కోరుకుంది బాబు. ఉండి సాధించుకుని రావడానికే నాకు ఆశ ఉన్నది. మరి శత్రువులు మాత్రం పూర్తి మట్టు పెట్టాలి. శత్రువులు మట్టి పూర్తి మట్టి పెట్టే చక్కదనం చేసుకుని రావాలని నాకు కోరుకుంది. చూస్తే కనుక ప్రస్తుతం
జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఈ వారిలో భాగస్వామ్యం ప్రతి జవాన్ కుటుంబంలో కూడాను వారికి వెన్నుదండగా ఉంటున్నారు. అందులో భాగంగానే జగదీష్ భార్య, అదేవిధంగా తండ్రి ఎవరైతే 26 మందిని ఓచుకోత కోసారో ఆ ముష్కరులతో పాటు వారి మూలాలను కూడా పూర్తిగా పెకలించి వారిని భూస్థాపితం చేసి ఆ యుద్ధంలో భాగస్వామి కావాలి, ఇటువంటి అరుదైన అవకాశం తన భర్తకు రావాలని భార్య ఆశిస్తుంటే కొడుకుగా దేశ రక్షణలో భాగంగా ఈరోజు కొడుకు ఆ ఘనత ఆర్జించాలి, భారతదేశానికే పేరు తెచ్చే విధంగా తన కొడుకు ఈరోజు యుద్ధంలో పాల్గొని ఆ ముష్కర్లు మట్టు పెడతారనేటువంటి ఆశాభావాన్ని మాత్రం తండ్రి వ్యక్తించింది. మరి ఈ విషయంలో ప్రతి జవాన్ కుటుంబంలో ఉన్నటువంటి ఈ భరోసా, నమ్మకం, ధైర్యం వారందరికీ కూడా చేదోడుగా నిలవాలని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.